నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. సమకాలీన ప్రపంచ పరిస్థితులు, దేశ లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ రూపుదాల్చింది. టీమిండియా స్ఫూర్తితో నీతి ఆయోగ్లో రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యమిచ్చారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు ప్రకారం రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటా కూడా 32 నుంచి 42% పెంచారు. కానీ పైకి నిధులు పెరిగినట్టు కనిపిస్తున్న వాస్తవ స్థితి మరోలా ఉంది. ఆర్థిక సంఘం నిధులు హెచ్చించినప్పటికీ స్థూల జాతీయోత్పత్తిలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందే నిధుల శాతం తగ్గిపోయింది. మరోవైపు కేంద్ర పథకాలు కుదింపు వల్ల నిధులు తగ్గిపోతున్నాయని రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు నీతి ఆయోగ్ వల్ల రాష్ట్రాలకు నిధులు పెరిగినట్టా తగ్గినట్టా, వాస్తవ పరిస్థితులు ఏమిటి అన్న అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు టి వివేక్ గారు, తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారి; వివికే ప్రసాద్ గారు, వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎండి; ప్రొఫెసర్ బి ఎర్రన్రాజ్ గారు, ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు; ప్రొఫెసర్ యు సుబ్రహ్మణ్యం గారు, ప్రముఖ ఆర్థికవేత్త. వివేక్ గారు, ఈరోజు 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు మనం గమనిస్తే రాష్ట్రాలకి పన్నుల వాటా బాగా పెరిగింది. అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి గణాంకాలతో పోలిస్తే మీకేమనిపిస్తోంది? గతంలో మాదిరి మనం అధికంగా పన్నులు వాటా పొందుతున్నామా? మీ విశ్లేషణ ఏంటి? అసలు మొత్తంగా చూసినట్టయితే రాష్ట్రాలు తమ వంతుగా ఎంతవరకు పన్నుల్ని ఎఫిషియెంట్గా కలెక్ట్ చేస్తున్నాయి, ట్యాక్స్ బేస్ ఎట్లా ఉంది, అసలు ట్యాక్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎట్లా ఉంది, ఈ విషయాల్ని కూడా మనం చర్చించుకోవాల్సిన అంశం చాలా కీలకమని నేను భావిస్తున్నాను. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయిన తర్వాత కూడా ఇప్పటికీ రాష్ట్రాలు ఇంకా కేంద్రం వైపు చూడడము, ఒక రాష్ట్రంగా నేను ఎంతవరకు నా రిసోర్సెస్ని మొబిలైజ్ చేసుకోగలిగాను అనే అంశం కూడా చాలా కీలకమైందని నేను భావిస్తున్నాను. రాజ్యాంగం ప్రకారంగా చూసినట్టయితే అసలు మనకు కేంద్ర రాష్ట్ర సంబంధాలు మనం కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్లో చూసినట్టయితే కూడా చాలా వరకు కేంద్రం పన్నుల రూపేణా ఎక్కువగా బాగా రెవెన్యూ ఆదాయాలు వచ్చే యాక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కానీ, సర్వీస్ ట్యాక్స్ కానీ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అదే సమయంలో మనకి రాష్ట్రాలకు కూడా లిస్ట్ 2 ప్రకారంగా చాలా అంశాలపైన రాష్ట్రాలు కూడా పన్నులు వేసుకునే అధికారాలు ఉన్నాయి. కాబట్టి అసలు రాష్ట్రాల్లో సాధారణంగా అంటే ముఖ్యంగా ట్యాక్స్ ఎర్నింగ్ డిపార్ట్మెంట్స్లో అసలు ఎఫిషియన్సీ ఎట్లా ఉంది, ఆ ఎఫిషియన్సీ ప్రకారంగా మనం నిజంగా అంటే ఎంత పొటెన్షియల్ ఉందో అంత పొటెన్షియల్ మనం ట్యాప్ చేయగలుగుతున్నామా లేదా, కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సిన మన వాటాలు రాబట్టుకోవడం అంటే సెంట్రల్ పూల్ నుంచి, డివిజిబుల్ పూల్ నుంచి, మీరు కార్పొరేట్ ట్యాక్స్ కావచ్చు, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, వీటి నుంచి మనకు రావాల్సిన వాటాలు ఇప్పుడు రికమెండేషన్స్ ప్రకారంగా ఎట్లాగూ పర్సంటేజ్ కూడా పెరిగింది. అయితే అది ఒకవైపు మనము మన రాజ్యాంగబద్ధంగా మనకు రాష్ట్రాలకు సంక్రమించిన హక్కుని వాడుకుంటూనే అసలు ఒక రాష్ట్రంగా, ఏ రాష్ట్రమైనా కావచ్చు, ఒక రాష్ట్రంగా అసలు మన పన్నులు నిజంగా మనం సక్రమంగా వేస్తున్నామా, మన సామర్థ్యాన్ని పరిశీలించుకోవడం, తర్వాత సామర్థ్యాన్ని పెంచుకోవడం కూడా మనం చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. ప్రసాద్ గారు, ఈరోజు కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చేటటువంటి పన్నుల వాటా పెరిగింది, కానీ వాస్తవంలో పరిస్థితి భిన్నంగా ఉంది అనేటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. పెద్దగా ప్రయోజనం ఉండదు అన్నటువంటి ఒక రకమైన అసంతృప్తి కూడా రాష్ట్రాల నుంచి వినిపిస్తోంది. మీ విశ్లేషణ ఏంటి? వాళ్ళ రోజున 32% నుంచి 42% పెంచుతాను అంటే బాధ్యత లేకుండా మీకు డబ్బులు ఇస్తాను అని అనుకోవటం పొరపాటు. అంటే ఆల్కహాల్ మీద ట్యాక్స్ వేస్తానంటాను, ఆయిల్ మీద సెంట్రల్ ట్యాక్స్ పెడతాంటే ఎలా అయితే ఒప్పుకోకుండా మీరు పోషిస్తున్నారో, సెంట్రల్ గవర్నమెంట్ కూడా అదే రకంగా కనుక ఆలోచించినట్లయితే 32% కదిలించకపోయినా మీరు ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. కాబట్టి పెంచడం అనేది దాని యొక్క యాక్చువల్ రిజల్ట్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయి నిజంగా వచ్చిందా లేదా అనేది ఒక 1 ఇయర్ పోతే కానీ తెలియదు. మనకు 1 ఇయర్ అయినా కానీ వేరే చేసుకోవడం వీలు కాదు. కాకపోతే మనకు కనపడేది ఏంటి, ఇప్పుడు వరకు ఏమయ్యేదంటే రకరకాల స్కీములు అనౌన్స్ చేసినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ని ఏర్పాటు చేస్తూ లోకల్గా ఉన్న రాజకీయ పార్టీలు లబ్ధి పొందుతూ ఉండేవి. అంటే లోకల్గా ఉండే బెనిఫిషరీకి అది మేమే తెచ్చామని చెప్పుకునేట్టుగా అధికారం ఉండేది, అంటే చెప్పుకోవడానికి ఆస్కారం కలిగేది. ఫండ్స్ ఏమో అక్కడి నుంచి వచ్చేవి. లక్కీగా ఏం జరిగిందంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ని సూపర్విజన్ కొద్దిగా ఎక్కువ అండి. ఒక రకంగా ఇచ్చిన ఫండ్స్ని ఖర్చు చేస్తే కానీ నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ రాదు, కాబట్టి కొద్ది గొప్ప బెనిఫిషరీస్కి వెళ్ళేది. అంటే నిజంగా వీళ్ళకి కావాల్సిన ఓట్ బ్యాంక్ క్యాప్చర్ చేయడానికి కావాల్సిన ఫండ్ డిస్ట్రిబ్యూషన్ అంతా కాకపోయినా మెజారిటీ వాటా సెంట్రల్ స్కీముల నుంచి వచ్చిందని మూలంగా జరిగేది. ఇప్పుడు జరిగింది ఏంటి, మేము అలా స్కీముల్ని మొత్తం 175 నుంచి 72 నుంచి 30కి తగ్గించేస్తామంటున్నారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనే స్కీములు చాలా దాదాపుగా మామైపోతాయి. అలాంటప్పుడు జరగాల్సింది ఏంటి, పాత స్కీములు మేము గొప్పగా చెప్పుకున్నాం కాబట్టి అవి కంటిన్యూ చేయాలి అంటే దానికి సంబంధించినటువంటి ఫండ్స్ని మనకి పెరిగిన వాటాల నుంచి మనమే చేయాలి. ఇలా ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్లో అందుబాటులో ఉన్న ఫండ్స్ని కొద్దిగా గొప్ప సూపర్విజన్ తక్కువ ఉండే అవకాశం ఉందో అందులో నుంచి
అంటే ఒక పార్టీ అని, ఒక రాష్ట్రం అని, ఒక దీన్ని, నాయకుడు అని చెప్పనండి, అందరూ కూడా చెందిన అవకాశం దొరికినంత వరకు కోరికేద్దాం ట్రై చేస్తారు. అందువల్ల దాని యొక్క ఎఫెక్టివ్నెస్ ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంటుంది. తగ్గితే షార్ట్ టర్మ్లో పొలిటీషియన్స్ బాగుపడితే వాళ్ళ పార్టీ దెబ్బతింటుంది. అలా కాకుండా కనుక నిజంగానే బాగానే చేశారనుకోండి, పొలిటీషియన్స్ కొద్దిగా దెబ్బతిని బహుశా కరప్ట్ పొలిటీషియన్స్ పోయి కొద్దిగా మంచి వాళ్ళు వచ్చే అవకాశం వస్తుందేమో, కానీ ఆ వారా దేశం బాగుపడే అవకాశం ఉంది. ఏదైనా ఒక రాష్ట్రం తనకిచ్చిన ఫండ్స్ని దుర్వినియోగం చేసి, ఆ లోకల్ పొలిటికల్ పార్టీ కానివ్వండి, లోకల్గా ఉన్న పొలిటీషియన్స్ కానివ్వండి, ఆ రాష్ట్రాన్ని కనుక వెనకబడేతనంగా చేసినట్లయితే రాబోయే రోజుల్లో కేంద్రం దానికి పెద్దపీట వేయాలా, వేస్తే బాగా చేసిన వాళ్ళకేమో డిస్కౌంటు, చెడగొట్టిన వాళ్ళకేమో ప్రీమియం ఇచ్చినట్టు అవుతుందా, ఇవన్నీ కూడా రాబోయే ఇష్యూస్ అనమాట. కాబట్టి ఇదేంటంటే ఒక రకంగా పోటీతత్వాన్ని రాష్ట్రాల మధ్యన పెంచి, జవాబుదారీదాన్ని పెంచి, కొద్ది గొప్ప రాష్ట్రాన్ని కాదు రాష్ట్రంతో పాటు దేశాన్ని కూడా పైకి తీసుకెళ్లే అవకాశం ఉన్నటువంటి స్కీమ్గా నేను ఆలోచిస్తున్నాను. ఎర్రనాథ్ గారు, ఈరోజు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రాయోజిత పథకాల సంఖ్యను బాగా కుదించినటువంటి విషయం మనకు తెలిసిందే. దీనివల్ల నిధులు తగ్గాయన్నటువంటి అసంతృప్తి రాష్ట్రాల నుంచి వినిపిస్తోంది. మరి ఈ కుదింపు నేపథ్యంలో ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం ఎట్లాంటి దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉందంటారు? ఒకటి, కుదింపు అనేటువంటిది ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటి విషయం. చాలామంది ఆర్థికవేత్తలు విస్తృతంగా ఎన్నో స్కీములు పెట్టేసేసి ఒక్కొక్కళ్ళకి ఏమో 2 పైసలు 3 పైసలు పర్ క్యాపిటల్ ఇచ్చే కన్నా వాడికి ఊతం ఇచ్చేటువంటి విధంగా మీరు పథకాలు పెట్టినట్లయితే సామాన్యుడు బాగుపడేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి మీరు స్కీమ్స్ అన్నీ ఒక మంచి ఐడెంటిటీ ఉన్నటువంటి స్కీమ్స్ అన్నీ మెర్జ్ చేసి బెనిఫిట్స్ అన్నీ సరిగ్గా వెళ్ళేటట్టు చూడండి అన్నటువంటిది ఎప్పటి నుంచో అడుగుతుంది. ప్రణాళికా సంఘం దానికి ఏమి సూత్రధారిత్వం వహించలేకపోయింది. కారణం ఏంటంటే ఏ మంత్రిత్వ శాఖ ఆ మంత్రిత్వ శాఖ వాళ్ళ స్కీమ్స్ అన్నీ వాళ్ళు పెంచుకుంటూ పోవడం జరిగింది. ఇప్పుడు అలా కాకుండా ఏం చేశారు, ఈ ప్లేయరు అంపైరు ఒకళ్ళే కాకుండా నేను అంపైర్గానే ఉంటాను, నేను ప్లేయర్గా ఉండనని నీతి ఆయోగ్ చెప్పడంతో రాష్ట్రాలన్నీ వాళ్ళ యొక్క ఆమోదంతో మేము ముందరికి వెళ్తామని చెప్పారు. అందుచేత ఒక కమిటీని వేసి చీఫ్ మినిస్టర్స్ కూడా కమిటీ ఒకటి వేశారు, సెక్రటరీస్ కమిటీ ఒకటి వేశారు. ఆ టాస్క్ ఫోర్స్ చెప్పినటువంటి దాన్ని చీఫ్ మినిస్టర్స్ వాళ్ళు దాంట్లోకి పరిశీలనలోకి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత దాని ప్రకారం ఈ నిష్పత్తులన్నీ జరుగుతున్నాయి. కొన్ని స్కీమ్స్ ఎత్తేయడం వల్ల ఏంటంటే నిధులు తగ్గాయేమో అని టెంపరీగా కనిపిస్తుంది తప్పిస్తే మీకు 32% నుంచి 42% పెంచారంటే 1/3 పెరిగింది నిధులు రాష్ట్రాలన్నిటికీ. ఆ ప్రక్రియలో ఏంటంటే కొన్ని రాష్ట్రాలకి 100 కోట్లు తక్కువ రావచ్చు, ఇంకొన్ని రాష్ట్రాలకి 100 కోట్లు ఎక్కువ రావచ్చు. ఈ ప్రపోర్షనాలిటీలో కొంత డిఫరెన్స్ రావచ్చు. ఒకవేళ నిధులు తగ్గినా కానీ రాష్ట్రాలు వాళ్ళ యొక్క స్వయం ప్రతిపత్తితో వాళ్ళు నిధుల్ని పెంచుకోవాలి. ఒకటి వాళ్ళు ఏ వేట్ల మీద పన్నులు వేయాలి అన్నటువంటిది వాళ్ళ ఒక దృష్టి ఉండాలి. తర్వాత కొన్ని సేవల మీద కొన్ని మనం వసూలు చేసేటువంటి అవకాశం ఉంది. తర్వాత గ్రామ జ్యోతి అనే పథకం మనం పెట్టుకున్నాం. మనకి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ తెలంగాణలో చూసుకుంటే మనకి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ మిషన్ కాకతీయ, లేకపోతే ఇప్పుడు వాటర్ గ్రిడ్ ప్లేస్లోనేమో మీకు రూరల్ డ్రింకింగ్ వాటర్, పైప్డ్ డ్రింకింగ్ వాటర్ సప్లై యూనివర్సల్గా మేము సప్లై చేస్తామనేటువంటి స్కీమ్ కానీ ఇవన్నీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉండే స్కీమ్స్. ఎప్పుడైతే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే ఉందో అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండేసరికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎప్పుడు కూడా పర్యవేక్షణ ఎక్కువ ఉండాలి. మానిటరింగ్ అండ్ ఇవాల్యుయేషన్ చాలా ఇంపార్టెంట్. వీటిలో ఈ మానిటరింగ్ అండ్ ఇవాల్యుయేషన్ అన్నటువంటిది ఇంతవరకు కూడా మనకి సరైనటువంటి పంతాకి రాలేదు. మానిటరింగ్ అండ్ ఇవాల్యుయేషన్ చేయడానికి ఒకటి, మానిటరింగ్ అండ్ ఇవాల్యుయేషన్ సమర్థవంతంగా చేయడానికి శిక్షణ మిగతా డిపార్ట్మెంట్లన్నిటికీ ఇవ్వడానికి కూడా ఆబ్జెక్టివ్స్లో ఉండడం ఒకటి. మూడో విషయం ఏంటంటే చేస్తున్నటువంటి వాటికి టూల్స్ అండ్ ఇంప్లిమెంట్స్ కూడా మానిటరింగ్ అండ్ ఇవాల్యుయేషన్ సరిగ్గా చేయడానికి ఒకటి, సామాజిక ఆడిట్ కూడా సవ్యంగా చేయడానికి ఒకటి. ఇవన్నీ ఏర్పరచుకోవడం వల్ల ఇవన్నీ ఒకవేళ ఏర్పడి విధిగా ఈ రెవెన్యూ స్కీమ్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ స్కీమ్స్ కూడా మానిటర్ చేయడం జరిగిన పక్షంలో మనకేమిటంటే రెవెన్యూస్ కొంచెం పటిష్టంగా ఉండడానికి అవకాశం ఉంది. సుబ్రహ్మణ్యం గారు, నీతి ఆయోగ్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్నారు. అయితే ఆర్థిక అంశాలకు సంబంధించినంత వరకు కేంద్ర రాష్ట్రాల మధ్య ఆశించిన మేర సమన్వయం లేదు అన్నటువంటి ఒక విమర్శ వినిపిస్తోంది. దీన్ని అసలు ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు కోఆపరేటివ్ ఫెడరలిజంలో లోకల్ బాడీస్ కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర ఉంది. సో అది మనం మర్చిపోకూడదు. ఈ కేంద్ర పథకాల కుదింపులో అసలు జరిగింది ఏంటంటే 32% నుంచి 42% నిధులు 14వ
ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినప్పటికీ యూనియన్ బడ్జెట్ 2015-16 కానీ మనం చూసినట్టయితే కొన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ నొరేగా కానివ్వండి, లేకపోతే సర్వశిక్ష అభియాన్ కానివ్వండి, అటువంటి లేదా రూరల్ హెల్త్ మిషన్ వాటిలో బడ్జెట్స్ చాలా కుదించడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం తాలూకా ఉద్దేశం ఏంటంటే రాష్ట్రాలకు అధికంగా నిధులు ఇచ్చాం కాబట్టి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రయారిటీస్ ఉంటాయి. కేరళలో వాళ్ళకి విద్యా పథకాల మీద అంత డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు వాటికి బడ్జెట్ కేటాయింపులు చేసుకోవాలనే ఉద్దేశంతో చేసినటువంటిది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణంగా ఎలా ఉంటాయంటే వాళ్ళ బడ్జెట్లో ప్లాన్ బడ్జెట్ కానీ మీరు చూసినట్టయితే ఎక్కువ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లేకపోతే పెద్ద పెద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ కట్టడం వాటిపైన దృష్టి ఉంటుంది. విద్యా పథకాలు లేదా హెల్త్ ప్రోగ్రామ్స్ మీద దృష్టి ఉండదు. కాబట్టి స్థూలంగా చూసినట్టయితే ఈ కుదింపు వల్ల ఈ ముఖ్యమైన కార్యక్రమాలకి డబ్బు తగ్గినట్టు కనిపిస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అటువంటి చోట రాజీ పడకూడదు. ఎందుకంటే విద్యా పథకాలు కానివ్వండి, ఆరోగ్య పథకాలు కానీ చాలా ముఖ్యమైనటువంటివి. మన ఇన్వెస్ట్మెంట్ సోషల్ సెక్టర్లో చేయకపోయినట్టయితే మిగిలిన ఏ పథకాల మీద ఖర్చు పెట్టినప్పటికీ దానివల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇదివరకు ఉన్న నిధుల్ని చక్కగా, రెండోది అంటే కేంద్ర పథకాల్లో ఇంప్లిమెంటేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చక్కదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ లోకల్ నీడ్స్కి ఇప్పుడు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి ఒక అవకాశం ఉంది. మూడో విషయం ఏంటంటే కోఆపరేటివ్ ఫెడరలిజంలో లోకల్ బాడీస్ ఉన్నాయి. లోకల్ బాడీస్కి ఇప్పుడు దాదాపు 192,000 కోట్ల నిధులు వస్తున్నాయి. కానీ అవి ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు ప్రయారిటీస్ పైన ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఏంటంటే గ్రామ స్థాయి నుంచి ఇప్పుడు ప్రణాళిక చేయడానికి అవకాశం ఉంది. ఇది వరకుతో కంపేర్ చేసుకున్నప్పుడు ఆ కేంద్ర ప్రాయోజిత పథకాలకి బడ్జెట్ తక్కువగా కనిపిస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వాల నీడ్ బట్టి పాత కేంద్ర ప్రాయోజిత పథకాలకి అలాట్మెంట్ చేస్తే తప్ప అక్కడ తక్కువగానే ఉంటుంది. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ పైన కూడా వాటిని విస్మరించకుండా మిగిలిన అభివృద్ధి పథకాల వైపు కూడా దృష్టి సారించాలి. వివేక్ గారు, రాష్ట్రాలు చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి నిధులు సమకూర్చే అంశంలో నీతి ఆయోగ్ ఎలాంటి పాత్ర పోషించాలంటారు? పన్నుల వాటాకు సంబంధించి రాష్ట్రాలు కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టతను కోరుతున్నాయి? పాత ప్లానింగ్ కమిషన్ నుంచి మనం నీతి ఆయోగ్కి మారిన క్రమంలో మనం చూసినట్టయితే నీతి ఆయోగ్ విల్ బి మోర్ లైక్ ఏ మెంటార్ లాగా అనిపిస్తుంది మనకి. ఒక మెంటార్ రోల్, అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టేసి మీరు ఇలా చేసుకుంటే బాగుంటుంది, అలా చేసుకుంటే బాగుంటుంది. అయితే బేసిక్గా ఏమిటంటే ఇక్కడ మనం చూడాల్సింది రాజ్యాంగం ఏం చెప్తుంది. రాజ్యాంగం చాలా వరకు మనం చూసినట్టయితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇటు పొలిటికల్గా కావచ్చు, లేకపోతే ఇటు ఎకనామిక్గా చూసినట్టయితే పొలిటికల్గానేమో సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ బాగా డెవలప్ అవుతున్నాయి, ఎకనామిక్గా చూసినట్టయితే సెంట్రిపిటల్ ఫోర్సెస్ బాగా డెవలప్ అవుతున్నాయి. ఎందుకంటే ప్రతిదీ కేంద్రం ఆర్థికంగా చాలా బలంగా ఉండాలని కేంద్రం మొదటి నుంచి కూడా మనం రాజ్యాంగ నిర్మాతలు ఆ రోజు నుంచి విజువలైజ్ చేసిన రోజు నుంచి కూడా మనం చూస్తున్నట్టయితే మీరు వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్స్ కానీ మిగతా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్ని చట్టాలు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వానికి వచ్చినంత రెవెన్యూ ఆదాయాలు రాష్ట్రాలకి వచ్చే అవకాశమే లేదు ఎట్టి పరిస్థితుల్లో. ఈ కాంటెక్స్ట్లో అసలు కేంద్రము రాష్ట్రాల సంబంధాలు ఎట్లా ఉండాలి అని అంటే కేంద్రం ఏమైనా ఒక అడ్వైజరీగా లేకపోతే నీకు రావాల్సిన వాటా నువ్వు తీసుకో, తర్వాత నువ్వు యు ఆర్ ఎన్ అడల్ట్ నౌ యూ స్టాండ్ ఆన్ యువర్ ఓన్ ఫీట్, ఆ విధంగా ఉన్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా బాధ్యత పెరుగుతుంది. రెండవది ఏమిటంటే ముఖ్యంగా ఇవాళ మనం చాలా వరకు చూసినట్టయితే ఇప్పుడు మనం SOTR అని అంటాం, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్. అవి ముఖ్యంగా ప్రధానంగా మనం చూసినట్టయితే కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, స్టాంప్స్ రిజిస్ట్రేషను, ల్యాండ్ రెవెన్యూ, మైన్స్ అండ్ మినరల్స్, ఫారెస్ట్, ఇట్లాగా మనకు 6 వివిధ శాఖల నుంచి మనకు వస్తున్నాయి. ఈ శాఖలలో అసలు ఎంత ఎఫిషియన్సీ ఉంది, ఎంత లీకేజ్ ఉంది, ఆ లీకేజ్ ఎక్కడ ఉంది, చెక్ పోస్టులు మనకు పటిష్టంగా ఉన్నాయా, అంతర్రాష్ట్ర బార్డర్లు పటిష్టంగా ఉన్నాయా, అసలు ట్యాక్స్ బేస్ నేరో అవుతుందా రోజు రోజుకి, లేకపోతే వైడెన్ అవుతుందా, ట్యాక్స్ బేస్లోకి రావాల్సిన వాళ్ళు మొత్తంగా వస్తున్నారా, లేకపోతే అసలు మన చట్టాల్లో అసలు ఏమైనా సిస్టమిక్ ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా తీసుకురావాల్సిన అవసరాలు ఉన్నాయా. సో ఈ విధంగా తమను తాము ఇంప్రూవ్ చేసుకుంటే కేంద్రం వైపు చూస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ప్రసాద్ గారు, ఇటు ప్రణాళికా సంఘం గతంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. మరి ప్రణాళికా సంఘం స్థానంలో వచ్చినటువంటి నీతి ఆయోగ్ సమర్థంగా పనిచేయాలి, ముఖ్యంగా ఇటు ఆర్థిక అంశాల్లో మెరుగ్గా ఉండాలి, రాష్ట్రాలు ఎదుర్కొన్నటువంటి నిధుల లోటు అన్నటువంటిది ఈ పరిస్థితి మారాలి అంటే ఏం జరగాలంటారు? రాష్ట్రాల నిధుల లోటులో కేంద్రం పాత్రను మీరు ఎట్లా చూస్తారు? ప్లానింగ్ కమిషన్కి కొద్దిగా ఎంపవర్డ్ బాడీ, అంటే వాళ్ళు మీరు ఎక్కువ మాట అనాలన్నా కూడా కష్టం, ఎందుకంటే వాళ్ళే మీకు విధిలించేది, స్టేట్స్కి డబ్బులు ఎంత ఇవ్వాలి అనేది కూడా డిసైడ్ చేసేది, ఏ స్కీమ్ని యాక్సెప్ట్ చేయాలని ప్లానింగ్ కమిషన్లో అథారిటీ ఉండేది. నీతి ఆయోగ్లో ఓన్లీ అడ్వైజరీ రోల్, అంటే సలహాలు సూచనలు చేయగలదు కానీ నిర్దేశించలేదు.
కాబట్టి నీతి ఆయోగ్కి ప్లానింగ్ కమిషన్ ఇచ్చినంత రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉందా అంటే స్టేట్స్ వైపు నుంచి చూస్తే లేదు. అటువంటిప్పుడు ఎప్పుడైతే అవసరం లేదు అని తెలిసిందో నీతి ఆయోగ్ మీద ఎంతవరకు బాధ్యత పెట్టచ్చు అంటే మీరు అడుగుతున్నట్లుగా ఫండ్స్ కనుక డెఫిషియెంట్ అయితే దాన్ని ఫిల్ చేయడానికి నీతి ఆయోగ్ ఏమైనా చేయగలదా అంటే ఇది మోర్ లైక్ మోడరేటింగ్ బాడీ లాగా ఉంది కానీ ఇట్స్ నాట్ లైక్ ఫండ్ రైజింగ్ ఇనిషియేటివ్. సో కాబట్టి ఏం చేస్తున్నారు ఇక్కడ మొత్తం ఆ రెస్పాన్సిబిలిటీని ఇప్పుడు వివేక్ గారు చాలా చక్కగా చెప్పారు. ఇక్కడ లోకల్ స్టేట్ గవర్నమెంట్లు ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. స్టేట్ గవర్నమెంట్లు ఏమో మున్సిపాలిటీస్ ఏమో పంచాయతీలని అట్లా రకరకాలుగా అన్ని లోకల్గా చేయాలంటున్నారు. అందరికీ తెలిసి అన్ని రకాలుగాను పోతున్నటువంటి లీకేజీలు మనకు తెలుసు. ఉదాహరణకి స్టాంప్ డ్యూటీ. ఎవరు అపార్ట్మెంట్ కొనుక్కున్నా 50 లక్షలు పెట్టి అపార్ట్మెంట్ కొంటారు, 25 లక్షల కన్నా స్టాంప్ డ్యూటీ కట్టరు, అందరికీ తెలిసిన సూత్రం. రెండవది ట్యాక్స్లు ఉన్నారు ఒకటి, ప్రాపర్టీ ట్యాక్స్ అంటాం. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టమంటే ఏం చెప్తారు, రూల్ ప్రకారం చూస్తే దాదాపుగా 3 months రెంటో ఎంతో 1 month రెంటో ఎంతో కదా కట్టమంటారు. ఎంతమంది ఆ రెంట్ నిజంగా కడుతున్నారు, కట్టరు. ఇక మూడవది వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్. అంటే ల్యాండ్ని షార్టేజ్ చేయడానికి అందరూ ల్యాండ్స్ కొనుక్కుని ఆ ల్యాండ్స్లో ఇల్లు కట్టరు. అంటే ఇల్లు కడితే కొంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, జీడిపి పెరుగుతుంది, అన్నిటికన్నా నివాసయోగ్యం అయిపోతే ఇన్కమ్ ట్యాక్స్ పెరుగుతుంది, దాని మూలంగా రెవెన్యూస్ కూడా వస్తాయి. ఖాళీగా ఉంచి షార్టేజ్ చేసి అనుచిత లబ్ధి పొందడానికి ఎంతోమంది చేస్తూ ఉంటారు. ఇటువంటి లోటుపాట్లను కనుక సవరించడానికి చర్యలు చేపడితే కేంద్రం వైపు చూడవలసిన అవసరం చాలా తగ్గుతుంది. ఇక్కడ ఇంకోటి సుబ్రహ్మణ్యం గారు కూడా చెప్పారు, అరుణ్ రాజు గారు కూడా చెప్తున్నారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కనుక పెంచితే రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది అన్నారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచాలి అంటే మనం పెట్టే ఖర్చు 10 లక్షలు తగ్గించడానికి బహుశా 1 కోటో 2 కోట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టాలి. అదృష్టవశాత్తు కేంద్రం నుంచి రాష్ట్రాలకి స్వతంత్రం వచ్చింది కాబట్టి పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం ఫండింగ్ కనుక తెచ్చుకున్నట్లయితే రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తాలూకు కేంద్ర రాష్ట్రం మీద పడే భారం కూడా తప్పి ప్రజలకు కూడా మనం ఒక మమేకం అయిపోయిన భావన కలుగుతుంది. కాబట్టి ఏ రాష్ట్రం అయితే ప్రజలని తమ యొక్క సహకారంలో తీసుకుని వారిని భాగస్వాములు చేస్తూ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుకుంటూ లాంగ్ రన్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గించుకోవడానికి ప్రణాళిక రచిస్తుందో ఆ రాష్ట్రాలు బాగుపడటం ఖాయం, అది బాగుపడాలి కూడా. సో కాబట్టి ఆ దిశలో ఆలోచించినప్పుడు నీతి ఆయోగ్ నుంచి వచ్చేటువంటి కార్యాచరణ రూపకల్పనలన్నీ కూడా రాష్ట్రాలకి కొద్దిగా సూచనలు ఇచ్చేట్లుగా ఉన్నప్పటికీ కూడా అది సహేతుకంగా కనుక ఉండి ఆచరించబడినట్లయితే బహుశా రాష్ట్రం నిజంగా మోడీ గారు అన్నట్టుగా ఫిస్కల్ ఫెడరలిజము అన్ని రకాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎర్రనాజ్ గారు, ఇటు కీలకమైనటువంటి పథకాల రూపకల్పనలో కానివ్వండి, అమల్లో కానివ్వండి, మొత్తం మీద నిధుల కేటాయింపు అంశంలో కానివ్వండి, ఈ కీలకమైనటువంటి అన్ని అంశాల్లోనూ కేంద్ర రాష్ట్రాల మధ్య అసలు ఎలాంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది? మేము కోఆపరేటివ్ ఫెడరలిజం అంటున్నాం మనం. అది ఒక సహకారం అందుకోవాల్సినటువంటి సంస్థ, సహకారం ఇవ్వవలసిన సంస్థ, రెండు అందులో సమ్మిళితమై ఉన్నాయి. అందుచేతన ఏంటంటే ముఖ్యంగా గమనించవలసింది ఇప్పుడు చూసుకుంటే ఎందుకు ఈ ఘర్షణ వస్తోంది, పూర్వం విచ్చలవిడిగా ఉండేటువంటి పథకాలు కొన్ని ఉన్నాయి, వాటిల్లో లీకేజెస్ మనకు అన్ని కనిపించిన పథకాల్లోనే కోతలు వచ్చాయి. నరేగాలో కోత వచ్చింది, సర్వశిక్ష అభియాన్లో కోత వచ్చింది, లేకపోతే ఇంకో పథకంలో కోత వచ్చింది. మీరు వేటిల్లో కోతలు వచ్చాయో చూడండి, వాటిలన్నిటి మీద ఉన్న సామాజిక ఆడిట్లు లేకపోతే వాళ్ళ మీద ఉన్నటువంటి ఫినాన్షియల్ ఆడిట్స్ చూడండి, వాటిల్లో లీకేజెస్ మన కంట్రోలర్ ఆడిటర్ జనరల్ వాళ్ళు ఇచ్చినటువంటి యాన్యువల్ రిపోర్ట్స్ చూడండి, ఆ లీకేజెస్ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి మీకు అందులో. దానివల్లనే కోతలు వచ్చాయి. వాటిల్లో ఆ కోతలు రావడంతో ఏమైందంటే వీళ్ళు ఉన్నటువంటి నిధులు తక్కువగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సామాజిక వర్గాలు కాబట్టి వాళ్ళకి తగ్గించలేరు, కాబట్టి వీళ్ళు సమర్థవంతంగా పనిచేసి ఉన్న నిధులతోటే అన్ని కార్యక్రమాలు చేపడతారనేటువంటి ఒక ఉద్దేశంతో ఇది ఒకటి ఏర్పడింది. ఇచ్చిపుచ్చుకోవడం అనే ధోరణి బాగా ఉన్నంత వరకు మనకి ఏ రకమైనటువంటి సమస్యలు రావు. సుబ్రహ్మణ్యం గారు, చివరిగా ఈరోజు ప్రధాని పదే చెప్తున్నటువంటి అంశం నీతి ఆయోగ్ ఒక టీమిండియా స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని చెప్పేసి అంటున్నారు. మరి పన్నుల వాటాలో కొంత అసంతృప్తి అన్నటువంటి వార్తలు మనం వింటున్నటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్రాల మధ్య గనక పన్నుల అంశంలో ఎట్లాంటి సమన్వయం ఉన్నట్లయితే మనం మంచి అభివృద్ధిని చూడగలం, వేగంగా ముందుకెళ్ళగలం. ఇప్పుడు 42% అన్నది చాలా ఒక 10% ఎక్కువగానే ఇచ్చారు. సో పన్నుల వాటాలో మంచి వాటా వచ్చిందని మనం చెప్పుకోవాలి. అయితే ఈరోజు జరుగుతున్నది ఏంటంటే పన్నులు సరిపడినంతగా మనం వసూలు చేయలేకపోతున్నాం, ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ ది గవర్నమెంట్స్ వల్ల. మీరు ఓన్ ట్యాక్స్ రెవెన్యూ జీడిపి రేషియో కానీ తీసుకున్నట్టయితే కొన్ని రాష్ట్రాల్లో బాగా ఉంది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో కానీ తీసుకుంటే, లేదా తెలంగాణ స్టేట్, వీటిలో ఓన్ ట్యాక్స్ రెవెన్యూ జీడిపి రేషియో రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు స్టేట్స్ రివ్యూ చేసిన రిపోర్ట్ కానీ చూసినట్టయితే కొన్ని రాష్ట్రాల్లో బాగా ఉంది. అంటే ఆ గవర్నమెంట్స్ ఎఫిషియెంట్గా ఉంటున్నాయి పన్నుల కలెక్షన్లో. చాలా రాష్ట్రాల్లో ఓన్ ట్యాక్స్ రెవెన్యూ వాళ్ళు చేసుకోవట్లేదు.
సో ఈ అన్ని రాష్ట్రాలకు కూడా ట్యాక్స్ రెవెన్యూస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్కి చాలా అవకాశం ఉంది. ఎందుకంటే మనం ప్రపంచ దేశాల్లో తీసుకున్నప్పుడు పన్నులు తర్వాత జీడిపి రేషియో కానీ తీసుకుంటే మనది 13-16 మధ్యనే ఉంటుంది. కేవలం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే దాదాపు 10% ఉంది మన బడ్జెట్లో కానీ తీసుకుంటే. రాష్ట్రాలతో కలిపితే కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. అదే మీరు డెవలప్డ్ నేషన్స్ తీసుకుంటే 30-50% జీడిపి ట్యాక్స్ రేషియో ఉంది. సో మనం కొద్దిగా ఒక 2-3% ఇంప్రూవ్ చేసుకున్నా సరే మనకి చాలా వరకు రిసోర్సెస్ చాలా మెరుగవుతాయి. సో ఆ విషయంలో ఎప్పుడు కూడా మనం దృష్టి కేంద్రీకరించట్లేదు. మన భారతదేశంలో ఏంటంటే మొదటి నుంచి వస్తున్నది పన్నులు కలెక్ట్ చేస్తే అదేదో ఒక పెద్ద తప్పు అనే భావంతో ఉంటారు. దానివల్ల ప్రభుత్వాలు పడిపోతాయేమో, ప్రజల్లో తిరుగుబాటు వస్తుందేమో అని. కానీ అది కరెక్ట్ కాదు. మంచి సర్వీసెస్ మనం ఇవ్వగలిగినప్పుడు తప్పనిసరిగా ప్రజలు ముందుకు వస్తారు పన్నులు కట్టడానికి. కాబట్టి మనం చాలా చోట్ల ఎక్కడైతే లీకేజెస్ ఉన్నాయో వాటిని కానీ మనం ప్లగ్ చేసి రిసోర్సెస్ కానీ మొబిలైజ్ చేసుకున్నట్టయితే ఇటువంటి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాలను కానీ, లేదా లోకల్ బాడీస్ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ నిందించే అవకాశం ఉండదు. సో మనం పరిపుష్టితి కానీ సాధించినట్టయితే తప్పనిసరిగా అది అందరికీ ఉపయోగపడుతుంది. ప్రజాహిత కార్యక్రమాలు చాలా చేయడానికి అవకాశం కలుగుతుంది. నీతి ఆయోగ్ ప్రణాళికా వనరులను రాష్ట్రాలకు బదిలీ చేయదు. ఆ అధికారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు మాత్రమే ఉంది. అంటే రాష్ట్రాలకు అవసరమైన అందాల్సిన ఆర్థిక సహాయం అంతా ఆ మంత్రిత్వ శాఖ విచక్షణ, దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో పన్నుల వాటాపై కేంద్ర రాష్ట్రాల మధ్య పెద్ద ఎత్తున చర్చ జరగాలి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.